స్వామివారు వేద పండితులైనటువంటి ఆ స్వామి మనకి ఉదయం మనం ఏదైతే చెప్పుకున్నామో అది వివరించారు. అంటే కళ్యాణం ఉంది కాబట్టి సమయం లేదు కాబట్టి ఒక 10-15 నిమిషాలు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంతర్గతంగా అంతర్మతనంగా చెప్పుకుందాం. లోపల లోగా కాకుండా కొద్ది హై పిచ్ లోనే చెప్పుకుందాం. గురవే సర్వలోకానాం విషదే భగవదీనాం ఇదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ వేళ గణపతి పూజ, పుణ్యావసనం, కలశ స్థాపన, ఆ తర్వాత పూర్ణాహుతితో ముగుస్తుంది మన కార్యక్రమం. అయితే పరమేశ్వరుడు ఆయన ఆత్మనారీశ్వరుడు, అంటే తన శరీరంలో సగ భాగం భార్యను నింపుకున్నాడు ఆయన. మనం ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో సంపాదిస్తున్న డబ్బు అపార్ట్మెంట్ లో పెడుతున్నాం, కానీ భార్య హృదయంలో పెట్టుకోవడం లేదు. అంటే శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, డిపార్ట్మెంట్ లో సంపాదిస్తున్నటువంటి డబ్బు అపార్ట్మెంట్ కొనించేసి ఉదయం 9 నుంచి రాత్రి 6 గంటలకి ఓకే ఆంధ్రవే అని పెడుతున్నాం. ఆంధ్రవే కాదు, ఇంటికి వచ్చాక పలకరించడం, అది ద వే. అంటే ఆ పరమశివుడి నుంచి దాంపత్య జీవనం. తర్వాత సుబ్రహ్మణ్యుడు, ఆయన కుమారస్వామి, తర్వాత కందుడు, సుబ్బారాయుడు, ఇలా అనేక నామాలతో అనేక రూపాలు కలిగి ఉన్నాడు భగవంతుడు. అయితే వృత్తాంతానికి అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏంటి అంటే, మార్గశిర మాసంలో ప్రారంభమయ్యేటటువంటి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. అంటే మార్గశిర మాసంలో ఈ వేళ వచ్చేటటువంటి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవద్గీత. అంటే ఋతువుల్లో అన్నింటికైనటువంటి ఇష్టమైన మాసం కృష్ణుడికి కూడా మార్గశిర మాసం. కుమారస్వామి, ఎవరి కుమారస్వామి అంటే, మనకి సంస్కృత సాహిత్యంలో కాళిదాస్ అనేటటువంటి మహాకవి రఘువంశం, కుమార సంభవం అనేటటువంటి 2 కావ్యాలు రచించాడు. తమిళంలో కూడా